ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను కొత్తిమీర కట్ట తీసుకొచ్చానండి. చాలా వరకు కట్ట మనము చాలా రోజులు ఉండదని అనుకుంటూ ఉంటారు చాలామంది. నేనైతే ఈ కొత్తిమీరని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. బాగా చాలా రోజులు మనకు స్టోరేజ్ ఉంటుంది. ఇలా నేను ఒక స్టీల్ బాక్స్ ఉందండి, ఇందులోనే స్టీల్ బాక్స్లోనే ఇలా స్టోర్ చేసేసి పెట్టుకుంటానండి. దీనివల్ల మనకు కొత్తిమీర చాలా రోజులు ఉంటుందండి. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా అయితే ప్రతిదీ ఇలాగే స్టోర్ చేసి డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చూసారు కదండి, దీన్ని మనం సన్నగా అయినా తరిగి పెట్టుకోవచ్చు. నేనైతే అలా ఒలిచేసి ఇలా పెట్టేసుకుంటానండి. దీనికి మూత ఇలా ఉందండి, దీనికి పెట్టేసుకుంటాను. ఇది ఎన్ని రోజులైనా మనకు స్టోరేజ్ చేసుకుంటే 2 వీక్స్ 3 వీక్స్ అయినా మనకు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి, ఇలా ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పటికి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను కొత్తిమీర కట్ట తీసుకొచ్చానండి. చాలా వరకు కట్ట మనము చాలా రోజులు ఉండదని అనుకుంటూ ఉంటారు చాలామంది. నేనైతే ఈ కొత్తిమీరని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. బాగా చాలా రోజులు మనకు స్టోరేజ్ ఉంటుంది. ఇలా నేను ఒక స్టీల్ బాక్స్ ఉందండి, ఇందులోనే స్టీల్ బాక్స్లోనే ఇలా స్టోర్ చేసేసి పెట్టుకుంటానండి. దీనివల్ల మనకు కొత్తిమీర చాలా రోజులు ఉంటుందండి. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా అయితే ప్రతిదీ ఇలాగే స్టోర్ చేసి డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చూసారు కదండి, దీన్ని మనం సన్నగా అయినా తరిగి పెట్టుకోవచ్చు. నేనైతే అలా ఒలిచేసి ఇలా పెట్టేసుకుంటానండి. దీనికి మూత ఇలా ఉందండి, దీనికి పెట్టేసుకుంటాను. ఇది ఎన్ని రోజులైనా మనకు స్టోరేజ్ చేసుకుంటే 2 వీక్స్ 3 వీక్స్ అయినా మనకు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి, ఇలా ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పటికి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.